వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే జనరల్గా చాలామంది ఏంజిల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అవి ఎక్కడైనా కనిపించిన ఒక పేరులో ఉన్న వైబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ 369 ఈ నెంబర్లో ఈ ఏంజిల్ నెంబర్ కనుక మన పేరులో ఉన్నా, లేదంటే మన ఇంట్లో ఎక్కడైనా కనిపించినా, లేదా బయట ఎక్కడైనా కనిపించినా ఆ వైబ్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిదే ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే నాన్న. సార్, 369 ఏంజిల్ నెంబర్ జనరల్గా ఈ నెంబర్స్లో ఎలాంటి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది నాన్న? ఇది చాలా చాలా స్పెషల్ నంబర్ నాన్న. సో 3 గురువుకి, 6 శుక్రుడికి, 9 కుజుడికి, ఈ మొత్తం కూడితే వచ్చే నంబర్ 18 నంబర్. 18 అంటే మళ్ళీ 9. సో బిడ్డ కడుపు అమ్మ గర్భంలో 9 నెలలు ఉంటాడు. నవగ్రహాలు, మన బాడీలో నవరంధ్రాలు, దేవి నవరాత్రులు. సో 9 అనేది చాలా చాలా స్పెషల్. సో మనం గుడికి వెళ్తే కూడా యూజువల్గా 108 సార్లు మామూలుగా బాలాజీ, చిన్నగోలు బాలాజీకి వెళ్తే 108 సార్లు ప్రదక్షిణలు చేస్తాము. సో ఇది నంబర్ వచ్చేసి నికోలా టెస్లా నంబర్ అంటాం, 369 అని. ఈయన ఒక గొప్ప శాస్త్రవేత్త. ఈయన ఏమంటే ఏం చేసినా కూడా ఈ 3 నంబర్, రూమ్ తీసుకుంటే 3 కానీ, లేదా 6 కానీ, లేదా కాంబినేషన్ 369 కానీ చూసినప్పుడు మంచి ఫలితాలు పొందాడనమాట. సో ఈయన బుక్ కూడా రాశాడు దాని గురించి. సో ఈ వైబ్రేషన్స్ ఆఫ్ 3 ఇస్ ఫర్ ఎక్స్పాన్షన్. అంటే గురువు దీవెనల వల్ల బాగా పెరుగుతారు, తెలివి ఎక్కువ ఉంటుంది. ఎలన్ మస్క్ పర్సనల్గా ఫాలో అయ్యేది అంటే ఆయన హీ ఫాలోస్ ఎవ్రీథింగ్ అండి. వాళ్ళ కొడుకు కూడా భారతదేశం పేరే పెట్టాడు, చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం, సమ్ సైంటిస్ట్ పేరే పెట్టాడు ఆయన, చంద్రశేఖర్ అని పెట్టాడు పేరు. సో ఇక్కడ ఏమంటే నమ్మకం, నమ్మినప్పుడు అదృష్టం. అంటే ఇప్పుడు మనం ఆ నంబర్ని 369 చూసినప్పుడు అంటే వస్తుంటుంది, పోతుంటుంది. చాలామంది కళ్ళు కాంటాక్ట్ కావు. సో అది కన్నపడినప్పుడు ఏమంటే కాంటాక్ట్ విత్ ఏంజల్స్. చాలామంది అంటే ఏంజల్స్ మనల్ని చూడట్లేదు అనుకుంటారు. మనము ఒంటరిగా ఉన్నా మన చుట్టూ ఏంజల్స్ ఉన్నారు, దే ఆర్ వాచింగ్ అస్. సో మనకి హెల్ప్ చేయాలి, మన మంచి మనసు చూసి. మామూలుగా ఎవరంటే మెడిటేషన్ చేసి కొంచెం స్పిరిచువల్గా టెంపుల్స్కి వెళ్ళి కొంచెం మంచి మనసు పెట్టుకున్న వాళ్ళకి ఏంజల్స్ హెల్ప్ చేయాలని చూస్తాయి. సో అలాంటి ఏంజల్ నంబర్లో గొప్ప ఏంజల్ నంబర్ వచ్చి 369. అంటే బాగా సాయం చేస్తాను, నేను నీతో ఉన్నాను. సో ఈ 369 నంబర్ తరచూ మనకు ఫోన్ నంబర్లో కనబడినా, లేదా మన ముందెళ్ళే వెహికల్ మీద నంబర్ కనబడుతున్నా, బిల్స్ కట్టేటప్పుడు 369 కనబడినా అర్థం ఏమంటే ఏంజల్స్ మనతో ఉన్నాయి, మన చుట్టూనే ఉన్నాయి. సో మీరు సమాజానికి ఎంత మేలు చేస్తారో మీకు అంత లాభం చేస్తాను. ఐ యామ్ విత్ యూ, ఐ యామ్ ప్రొటెక్టింగ్ యూ, ఐ యామ్ గార్డింగ్ యూ, అండ్ ఐఎమ్ గివింగ్ యూ లాట్ ఆఫ్ మనీ, ప్రాస్పరస్ అన్నీ ఇస్తాను. మీరు ఏం చేయాలంటే సమాజానికి ఎంతో ఎంతో మేలు చేయండి. సో ఈ 369 నంబర్ కనబడినప్పుడు దాని పవర్ అనేది మనకు అంటే చూసినప్పుడు కాంటాక్ట్ వస్తుంటుంది. రోజుకు 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు కనబడినప్పుడు యు ఆర్ కనెక్టెడ్ విత్ ది యూనివర్స్. సో యూనివర్స్ అంటే గాడ్స్. సో మనకు వాళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఎలా హెల్ప్ తీసుకోవాలి? సో నోట్ మీద కనబడింది, సో ఆ నోట్ జాగ్రత్తగా మన పర్సులో పెట్టుకొని మార్నింగ్ అమృత గడియలు 3 to 5 టైంలో ఆ నోట్ తీసుకొని బ్రహ్మముహూర్తంలో గాయత్రి మంత్రాన్ని వింటూ ఈ నోట్ని చూసుకుంటా ఒక 5-6 టైమ్స్ అన్న నోట్ని చూసుకుంటే మన అనుకున్న కోరికల్ని, డబ్బులు కావాలా, లవ్ సక్సెస్ కావాలా, ఫైనాన్షియల్ సక్సెస్ కావాలా, కెరియర్లో సక్సెస్ కావాలా, బిజినెస్లో సక్సెస్ మనం మనసులో అనుకోవాలి, మెడిటేట్ చేసుకోవాలి. ఇంకో విధానం ఏమంటే మార్నింగ్ 3 సార్లు మన మనసులో కోరికని బుక్లో జర్నలింగ్ చేస్తే 3 టైమ్స్, మధ్యాహ్నం 6 టైమ్స్, నైట్ నిద్రపోయే ముందు 9 టైమ్స్. ఈ 369 నెంబర్ కనబడిన వాళ్ళకి ఈ ఫార్ములా 369 ఫార్ములా. 3 + 3 6, 6 + 6 12. ఈ 3, 6 పక్కనే ఉన్నాయి. ఈ 3 కూడితే వచ్చేది మళ్ళీ 9. సో 3లో ఏమంటే సార్ విపరీతమైన తెలివి ఉంటుంది, ఒక్కసారి చూస్తే గ్రాస్ప్. ఈ 369 నెంబర్ కనబడితే ఏమంటే మనం సమాజం నుంచి మేలు పొందుతాము, సమాజం నుంచి డబ్బులు పొందుతాము, బ్లెస్సింగ్స్ పొందుతాము, మనం ఎదుగుదలని ఎవ్వరు ఓర్చరు. ఎలా అండి జనరల్గా? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో వీటికి సంబంధించినటువంటి అఫర్మేషన్స్ అంటే జర్నలింగ్ చేసుకొని, అవును, మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, ఈవినింగ్ పడుకునేటప్పుడు 9 టైమ్స్ చేసుకుంటాం. బ్రహ్మ ముహూర్తం సమయం నుంచి స్టార్ట్ చేయాలన్నారు.
అంటే ఏ రోజులు ఏ వారాలు ఏమన్నా పర్టికులర్గా ఉందా? సరే 369కి బాగా పవర్ఫుల్ డే ఫ్రైడే. ఫ్రైడే లక్ష్మీవారం, శుక్రవారం, శుక్రుడికి ఇష్టమైంది లక్ష్మీదేవి 6. సో ఫ్రైడే, వెడ్నెస్డే, మండే ఈ అఫర్మేషన్స్ చేసుకోగలిగితే అద్భుతం. సో ఈ అఫర్మేషన్స్ అవాయిడ్ చేయాల్సిన డే సండే. సండే అంటే 1 సూర్య భగవానుడు, ఈ 1కి 6కి పడదు. బెటర్ అవాయిడ్ ఆన్ సండే. మండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే. ఫ్రైడే బాగా కాన్సన్ట్రేట్ చేసుకుంటే డబుల్ ఫలితాలు ఉంటాయి. మోర్ బెనిఫిట్స్ ఆన్ ఫ్రైడే. ఓకే. సో 3 రోజులు లక్కీ. ఈ 3లో కూడా అత్యంత శక్తివంతమైన రోజు శుక్రవారం. జనరల్గా కొంతమందికి ఈ అఫర్మేషన్స్ చేసుకున్నా కూడా జరగవు కొంతమందికి. అప్పుడు ఎలాంటి చేంజెస్ చేయాలంటారు? ఏం లేదు నాన్న, ఈ 369 నంబర్ని పేరు బలంలో పెట్టుకుంటే, అంటే మనం రాయడం వల్ల ఒక 3 times 6 times 9 times ఆ వైబ్రేషన్స్ యాడ్ అవుతాయి. బట్ ఆ వైబ్రేషన్స్ మనం పేరులోనే పెట్టుకోగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో 3 నంబర్ ఉంది. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. వర్షాలు బాగా పడుతున్నాయి, నీళ్లు బాగా ప్రవహిస్తున్నాయి, చాలా బాగా డెవలప్ అవుతా ఉంది అన్ని వైపులా, 4 వైపులా. 3 అంటేనే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఈ 3 నంబర్ కానీ, 6 అంటే శుక్రుడు, డబ్బుకి లోటు లేదు. రతన్ టాటా 24 దాన ధర్మాలు, ఆయన లైఫ్ అనేది ఒక స్పెషల్ లైఫ్. ఈ 9 అనేది కుజుడు. సార్ ఒక భూమి ఉంది, రేటు పెరగట్లేదు, ఈ 369 వాడు కొన్నాడు అనుకోండి, మనం నంబర్ పెట్టాక, వైబ్రేషన్ పెట్టాక పేరులో, ఆ రేటు 10 లక్షలు కొనింది 10 కోట్లను పలుకుతుంది. సో మనం పెట్టే వైబ్రేషన్, మనకు 369 చేసిన ప్రైజ్ లేనప్పుడు ఆ నంబర్ని, ఆ ఏంజల్ నంబర్స్ని పేరులో పెట్టేస్తాం. ఓకే. సో ఆ పేరుని వాళ్ళు కోర్స్ వైబ్రేషన్స్ రాయాల్సి ఉంటుంది. రోజుకి ఎన్నిసార్లు, 20 సార్లు, 25 సార్లు రాసినప్పుడు ఆ దైవశక్తి డైరెక్ట్గా బాడీలోకి దూరుతుంది. అంటే నా భాషలో ఏమంటే పేరే మంత్రం. మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. సో అది మీరు కనుక మీ పేరులో 369 ఫార్మేట్లో నేమ్ కావాలి, ఒక పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకునేటువంటి వాళ్ళు, అంటే రెగ్యులర్గా మనం చూసుకోవడానికి నేమ్ కోర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మనకి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నేమ్ కోర్స్ కూడా ఒకటి ఉంటుంది. అది ఏ విధంగా రాయాలి, ఏ విధంగా రాస్తే మనకు కలిసి వస్తుంది అనేటువంటిది కూడా చెప్తారు కదా. అవును, అలా మీరు తీసుకోవచ్చు. ఎనివే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎస్పెషల్లీ 2024లో ఎవరికైతే కలిసి రాలేదో, 2025 మొత్తం మా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? నేమ్ కరెక్షన్ చేయించుకోవాలంటే నా స్క్రీన్లో నంబర్స్ కనబడుతున్నాయి, కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మణికొండలో ప్రతిరోజు అందుబాటులో ఉంటున్నాను. ఇంత ముందులాగా ఆదివారం ఒక్కరోజు కాదు. చాలామంది ఏమంటే మీరు లేరు, మేము రాంగ్ కరెక్షన్స్ తీసుకున్నాము, ఇబ్బంది పడ్డామని చెప్పడంతో నాకు కూడా చాలా బాధ వేసింది. అక్కడ తీసుకున్నాం, ఇక్కడ పేర్లు ఎందుకు. అవునవును. సో ఐ వాంట్ టు బీ అవైలబుల్ టు ఆల్ ద క్లయింట్స్ ఫ్రమ్ మార్నింగ్ 9 to evening 6. ఈ షూట్ టైం తప్పిస్తే ఐఎమ్ అవైలబుల్ ఫర్ ద క్లయింట్స్. సో మణికొండ నేరుగా వచ్చి కలవచ్చు. సో క్లయింట్స్కి కొంతమందికి డౌట్స్, సార్ బాగున్నాము, నా పేరులో కరెక్షన్ అవసరం ఉందా లేదా. చాలామంది బాబు, మన అమెరికాలో ఒక అబ్బాయి బర్త్డే రోజు గన్ క్లీన్ చేసుకుంటూ మిస్ ఫెరెస్ చనిపోయాడు. ఒక అమ్మాయి బెంగళూరులో, ప్రియా అనే అమ్మాయి, బర్త్డే ఈవినింగ్ గ్రాండ్గా చేసుకుందాం ఆఫీస్కి వెళ్ళింది, ఫైర్ యాక్సిడెంట్ చనిపోయింది, అమ్మాయి కాలిపోయింది. సో ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పలేము, పేరు చెప్తుంది. ఇలా పేరు చూస్తే నాకు అద్దంలో చూసినట్టే, వీళ్ళు ఇలా ఉంటారు. ఇప్పుడు 20 years అబ్బాయి తల్లిదండ్రులు డబ్బులు అవునవును, కష్టాలు ఏం తెలుస్తాయి. సో ఇక్కడేమంటే నేను మీ ఫ్యూచర్ని చదివి, ఫ్యూచర్లో ఇబ్బందులు ఉన్నాయా లేవా, సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు 24 hours రిప్లై ఇస్తాయి. ఇది నేను సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇచ్చే కానుక. ఎందుకంటే పేరు బాగుందా లేదా, బాగున్న వాళ్ళు ఎవరు లక్కీ అండి, బాగలేని వాళ్ళు ఆ పేరులో వైబ్రేషన్స్ మార్చుకొని ఏంజల్ నంబర్స్ పెట్టుకొని ఆనందంగా జీవించాలని నా కోరిక. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ 2 నంబర్స్కి పెట్టండి. మొదటి వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. నేను మీ డేట్ ఆఫ్ బర్త్ స్టడీ చేసి, మీ పేర్లని ఓవల్స్, కాన్సనెంట్ స్టడీ చేసి, అంటే కొంతమంది పేర్లు బాగుంటాయి, ఇంజన్ బాగుండదు, చూడడానికి బాగుంటారు, లోపల బాగుండదు.
అన్నీ స్టడీ చేసి చాలా ఓపెన్గా క్లియర్గా హానెస్ట్గా మీకు వాయిస్ ఇస్తాను. బాగలేని వాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను మీ పేరులో చక్కటి నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా బాగుండేలాగా గైడ్ చేస్తాను. ఎస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీ పేరులో ఒక చిన్న కరెక్షన్ తోటి 2025లో ఆ ఇయర్ అంతా పండగలాగా మీ జీవితాన్ని గడపాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే మీరు మణికొండ డైరెక్ట్గా వచ్చి కలవచ్చు, విజిట్ చేసి. కొంతమందికి ఆన్లైన్లో కావాలనుకుంటే ఇండియా అనే కాదు, ఓవర్సీస్లో కూడా మీరు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదిస్తే సరిపోతుంది. ఎస్పెషల్లీ ఎవరైతే 2025లో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు డెఫినెట్గా చిన్నపిల్లల పాయింట్లో నుంచి వచ్చినప్పుడు మీరు పేరు పెట్టుకోవాలి అనుకుంటే, ఒక మంచి నేమ్ తోటి వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్గా అపాయింట్మెంట్కి ప్రిఫర్ చేయండి. ఎందుకు అని అంటే ఫలితాలు ఎక్కువ చూడడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ నాకు చాలామంది మెసేజ్లు పెడుతూ ఉంటారు, ఆ పిల్లల పేర్లు పెట్టే విషయంలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. బట్ ఆన్లైన్ వద్దు, డైరెక్ట్గా మీ పిల్లలకు సంబంధించినటువంటి రైట్ భవిష్యత్తు మీకు కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు మణికొండ వచ్చి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని డైరెక్ట్గా విజిట్ చేసి ఒక మంచి నేమ్ మీరే పెట్టించుకోండి. చాలా బెటర్ అది.